So definitely it was a choice. సంయుక్త యాక్చువల్గా మొన్నే రీసెంట్గా ఒక పాన్ ఇండియా సినిమాతో వచ్చారు, నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్నారు, మధ్యలోనేమో ఒక రోమ్ కామ్తో వచ్చారు. అంటే మీ సినిమా చాయిస్ ఎలా పోతుంది? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 6 కొట్టబోతున్నారు కదా, 6 సినిమాలతో వస్తున్నారు. సారీ, ఈ ఇయర్ My choice of films, adi see, Sakshi said very right. Content is the king anedi, there's no doubt about it. Adi okati. Inkoti, as a person, I like there's a beauty in the unpredictability of cinema journey. Ante oka movie work avali, adi success avali. Some writer or a director should imagine manni oka character laga imagine chesi aa opportunity ivali. So it's a beautiful journey. So manaki what kind of films will come next anedi manaki ippudu telidu. So one thing I make sure is that oka Virupaksha tarvata same I got many. Kani few scripts are written because the writer wrote it truthfully. But few people just write it because some film worked out. Now they feel that okay, the audience wants it and they just write and package it. So one thing I look for in a script or in any film is the truth, how much that is. And sometimes I just want to experiment with myself. Ante nenu eppudu anukoledu that I will be able to do action anedi. Ippudu Black Gold ani oka female centric movie chestunna, full on action. And then as you said, I tried out a little bit of comedy in this film. నాకు యాక్చువల్లీ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ మూవీ చేయాలనింది. మీరు రాసారా? ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ మూవీ చేయాలని ఉంది. సో లైక్ దట్ ఐఎమ్ ట్రయింగ్ అవుట్. ఇప్పుడు స్వయంభూ ఇట్స్ అ పీరియాడిక్ ఫిలిం, దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్ ట్రై చేశా, స్టైలిష్ యాక్షన్ ట్రై చేశా, ఆర్గానిక్ యాక్షన్ ట్రై చేస్తున్నాము ఇన్ బ్లాక్ గోల్డ్, పీరియాడిక్ యాక్షన్ ఇన్ స్వయంభూ ట్రై చేస్తున్నాం. So and like that I'm trying different genres. I feel that that's the way I want to navigate my career. Yeah, Anil garu. Sir, ఇందాక మీరు ఒక మాట అన్నారు రామ్ అబ్బరాజు వర్కింగ్ స్టైల్ గురించి. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి డైరెక్టర్ సైడ్ నుంచి కంప్లీట్గా వర్క్ విషయంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందా? ప్రధానంగా అంటే నాట్ ఓన్లీ మనీ వెనక పడుతున్నారా, లేదా వర్క్ నేచర్ వెనక పడాలి, ఈ పద్ధతి అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? మార్చుకోకపోతే వాళ్ళు మారిపోతారండి, అంతే. అంటే రామ్ గారు, మీకు అంత కామెడీయే శర్వా సంక్రాంతి అంటున్నారు, ఎమోషనల్ కంటెంట్ కూడా ఇందులో మనం సర్ప్రైజింగ్గా ఉంటుందా? ఎందుకంటే ఆడాళ్ళ మీద ఒక సాంగ్ కూడా ఇందాక మీరు ప్లే చేయడం జరిగింది. సో దాన్ని ఎమోషన్ ఉంటుందండి ఖచ్చితంగా. ఎమోషన్ లేకపోతే అది సోల్ లేదు కదా. ఎమోషన్తో పాటు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, అంతే. రామ్ గారు, అంటే ఇండస్ట్రీలో రైటర్స్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రైటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. 10 yearsతో పోలిస్తే ఇప్పుడు రైటర్స్ ఒక 2-3 ఫిల్మ్ చేసిన తర్వాత డైరెక్టర్స్ అవుతున్నారు. మీరు చాలా హానెస్ట్గా అంటే రైటర్స్కి ఏ వాల్యూ ఇవ్వాలో ఆ వాల్యూ ఇస్తూ ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీ రైటర్స్ గురించి చాలా పర్టికులర్గా చెప్తున్నారు. దట్ ఈస్ ద గుడ్ థింగ్. అంటే గోస్ట్ రైటర్స్గా మిగిలిపోతారు చాలామంది, కానీ మీరు అలా కదా వాళ్ళకి కథ మొదలైతే అక్కడ కదండి, అక్కడి నుంచే మొదలెట్టాలి అందరినీ. కానీ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు వేసుకోవటం అనేది చూస్తున్నా కానీ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, ఎందుకు ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇస్తే ఏమైంది? అందరికీ తెలుసు కదా ఎవరే పని అది చేస్తారు. మంచి విషయం అంటున్నా. అలా ఉంటే చాలా మంది రైటర్స్ ఇంకా ఉండుతారు కదా. సో మీ టీంని ఇప్పుడు మీదైతే రైటింగ్ టీం ఉందో వీళ్ళు కంటిన్యూ అవుతుందా, లేకపోతే కొత్త? మన చెప్పినది అవుతుంది, వాళ్ళు డైరెక్టర్లు అవుతారు. బట్ అయినా కానీ వాళ్ళకి రైటింగ్ సైడ్ ఇంకా అది ఉంటుంది కాబట్టి అది నేను వాడుకుంటూ ఉంటాను, అంతే. చెప్పండి సార్. సార్, నేను ట్రైలర్ గురించి మాట్లాడతాను సార్. ట్రైలర్లో నాకు ఒక డైలాగ్ ఒకటి నచ్చింది సునీల్ గారిది. వైన్ షాప్కి వెళ్ళి 12 years కాదు, 18 years కాదు, ఫ్రెష్ స్టాక్ లేదా అంటారు. నేను విజయవాడలో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ బీర్లో ఎంత వాటర్ కలపాలి అనేది అది గుర్తొచ్చింది. ఎవరు సార్ ఈ ఐడియా, ఎవరిది అది? అలా ఏం లేదండి, అది యాక్చువల్గా ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆ ఐడియా మటుకు సునీల్ గారిది. అది ఆయన వచ్చి చెక్ చేస్తూ మా సీన్ ప్రకారం ఆయన ఏదో చెక్ చేస్తుంటే వీళ్ళు ఏదో చెప్పాలి, ఆయనే కావాలని 12-18 అని చెప్పి ఆయన ఇంప్రూవైజ్ చేశారు అది. సో అది ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది కనెక్ట్ అవుతుందని అనుకున్నాం. చాలా మంది కనెక్ట్ అవుతుంది సార్. సారీ రామ్, అది తీసేయాలని నేను చాలా హింసించానండి. కాదండి, ఇప్పుడు కాదు, చూసుకుంటాం కదా, ఇది మరీ ఇది అనుకుంటారు, ఇది తెలియకుండా ఉంటుందా అని.
బట్ తను నన్ను కన్విన్స్ చేయడానికి సంజయ్ దత్ వీడియోలు ఆ వీడియోలు ఈ వీడియోలు పంపించాడు. కాదండి, ఒక బిట్లో యాక్చువల్గా ఏదో ఇప్పుడు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఒక క్యారెక్టర్ వెళ్తూ బాటిల్ తీసుకొని వెళ్ళిపోతాడు. వాడు డబ్బులు ఉన్నాడు, వాడు బాటిల్ ఎందుకు తీసుకెళ్తాడు అంటారు. సార్ అది వేరే ఎమోషన్ సార్, మీకు తెలియదు, మీరు తీసుకెళ్ళకపోతే అందరు తీసుకెళ్ళరా అంటే నేను వాదించి మరీ పెట్టించుకున్నా, అది అంతే. సూపర్ సార్. సార్ నరేష్ గారు, సార్ మీ డైలాగ్ కూడా ఒకటి ఉంది, సర్వా పిల్లలు మీ పిల్లలు కలిసి ఆడుకోవాలి, అది జరుగుతుందా సినిమా ఎండింగ్లో? మీరు థియేటర్లో చూడాలి. నాకెందుకు ఏమనిపిస్తుంది అంటే నారీ నారీ నడుమ మురారి పార్ట్ 2 కూడా ఉంటుంది అనిపిస్తుంది నాకు. కాబట్టి అది ఎప్పుడు వస్తుందో చూడండి, కానీ ట్రావెల్ మాత్రం చూడాలండి. నిజంగా ఫాదర్ అండ్ సన్ ట్రావెల్, ఇంత వెరైటీ ట్రావెల్ ఇంతవరకు మీరు చూసుంటే నాకు చెప్పండి ఈ సినిమా చూసిన తర్వాత. ఇలాంటి ఫాదర్ అండ్ సన్ చూసుంటారు, అంత అన్యోన్యంగా వాళ్ళిద్దరు కూడా అద్భుతంగా జరుగుతుంది. ఎనీవే మిగతాదని రామ్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. సార్ సామజవర్ గమన ఈజ్ కంప్లీట్లీ ఎంటర్టైన్డ్ అండ్ ఆల్సో దాంట్లో ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఇంటర్వెల్ ప్లాట్లో వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉంటుందో చాలా సటిల్గా, అంటే అది ఏమాత్రం బార్డర్ క్రాస్ అయినా అది వేరే వెళ్ళిపోతుంది. ఇందులో కూడా అలాంటి ఎలిమెంట్ ఏదన్నా విచ్ ఈస్ సర్ప్రైజ్ టు ద ఆడియన్స్ అనేది ఏదన్నా ఉంటుందా? ఉందండి, రిలేటబుల్గా ఉంటుంది అండ్ ఖచ్చితంగా ఇప్పుడు బయట జరిగే దాంతో రిలేటబుల్గానే ఉంటుంది, కాంటెంపరీ ఇష్యూ ఉంటుంది. దాన్ని కూడా అంతే స్మూత్గా నీట్గా హ్యాండిల్ చేసాం అంతే. సాక్షి గారు, సో అంటే మీరు చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్ కొంచెం యాక్షన్ రిలేటెడ్ ఉంటాయి, ఇది కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఆల్సో లవ్ యూత్ కనెక్ట్ఫుల్ ఫిలిం. సో మీరు ఇందులో ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏదైనా వైల్ డూయింగ్ ద ఫిలిం? I think I didn't think of anything as a challenge because, like I said, everybody's praising Sairam sir for a reason. He gave us space. When he gave me the character, he gave me the space to become Nitya, to become that version. And I also feel that Nitya, to a lot of extent, is like Sakshi only. So I didn't feel much of a challenge. And the shoot as well is filmed from a very happy perspective and a funny perspective. So I think I like that genre, and I had too much fun to think of it as a challenge, to be honest. సాక్షి గారు, యూ సెడ్ లైక్ టు మీ ప్రీవియస్లీ మీకు అసలు కోపం రాదు, యూ వోంట్ గెట్ యాంగ్రీ ఇన్ రియల్ లైఫ్ అని చెప్పారు. సో బట్ ఒక బాయ్ ఫ్రెండ్ ఆర్ లవర్ ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్ కానీ అలాంటి పర్సన్ వచ్చినప్పుడు చాలా కోపం వస్తుంది, అంటే వాళ్ళ ప్రీవియస్ థింగ్స్ ఇవన్నీ మనకు గుర్తొచ్చినప్పుడు. సో రియల్ లైఫ్లో ఎప్పుడు అంటే ఈ సీన్స్ ఇవన్నీ చేసేటప్పుడు సంయుక్త గారి మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? I am thinking without revealing. So you got how do angry I on say? Samyukta garu on this set, right? No, I did not. I'm a sweet girl. Yeah, what? I will never get angry. యా ఫైనల్ మీరు అడగడానికి ఒక్క నిమిషం మైక్ ఇవ్వండి, పాస్ చేయండి ఒక్కసారి శరత్ కొంచెం ఫైనల్గా. మీకు బ్యాటరీలు అయిపోతున్నాయి, మాకు బ్యాటరీలు లాగుతున్నాయి. చెప్పండి సార్. మీ సినిమాలు అన్నింటిలో అంటే లాస్ట్ ప్రీవియస్ ఫిల్మ్స్లో మీ మీద మీ జోక్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. అది మీరు ఇప్పుడు మీరు ఈ సినిమాలో మెన్షన్ చేసిన మళ్ళీ నా మీద అంటే నా మీద కాదు కదా, ఆ క్యారెక్టర్ మీద జోకులు ఎక్కువ అవుతున్నాయి. అంటే బట్ మళ్ళీ పెళ్ళి అనే కైండ్ ఆఫ్ సెల్ఫ్ ట్రోలింగ్ అనేది. సో మీరు ఎంతవరకు ఓపెన్గా ఉంటున్నారండి ఈ సెల్ఫ్ ట్రోలింగ్? దిస్ ఆల్ ఫన్ ఫిల్మ్స్ అండ్ దిస్ నో ట్రోలింగ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ దిస్. దిస్ అ ఫన్ ఫిల్మ్. సో ఆ క్యారెక్టర్కి సూట్ అయిన డైలాగ్స్ వస్తున్నాయి అంతే. బేసిక్గా అల్టిమేట్లీ ఇప్పుడు కే ర్యాంప్ ఉందనుకోండి, ఇప్పుడు అది కూడా నా క్యారెక్టర్ అందరి నడుములు పట్టుకుంటానంటే అది కాదు కదా. నాట్ లైక్ దట్. ఆ క్యారెక్టర్ అందరి నడుములు పట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, పట్టుకుంటాడు, వాడికో లవ్ స్టోరీ ఉంటుంది, దీంట్లో వాడికి మళ్ళీ పెళ్ళి అవుతుంది, తప్పే ఉంది, ఎంతమంది చేసుకోవట్లేదు. కాబట్టి అంటే మీకు ఒక యాక్టర్గా కానీ లేదంటే ఒక మనిషిగా కానీ మీకు పెట్టుకున్న లిమిటేషన్స్ ఏముంటాయి సార్ అసలు? అస్సలు పెట్టుకోనండి, అస్సలు పెట్టుకోను. ఇఫ్ ద సీన్ డిమాండ్ దట్ ఐ వాక్ విత్ అండర్వేర్ ఆన్ ద మెయిన్ రోడ్, ఐ విల్ వాక్. నో ఫ్రాంక్లీ ఐమ్ టెలింగ్, ఐ రెస్పెక్ట్ ద క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ నచ్చనే చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ గుంటూరు టాకీస్లో ఒక బాత్రూంలో సీన్ పెట్టారు నాకు, సెల్ఫ్ రియలైజేషన్. సో అది పెట్టినప్పుడు దెర్ వాస్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్వాల్వ్ ఇన్ దట్. సో ఐ యాక్సెప్టెడ్ ఇట్. సో ఎనీథింగ్ క్యారెక్టర్లో దెర్ ఇస్ జెన్యూనిటీ. ఐ బిలీవ్ ఇన్ స్టాన్ లెవెన్స్కీ స్కూల్ అండి.
if those characters have the genuinity and the emotion and they carry the soul of the character, I will do it. Any sort of character, negative, comedy, troll, anything, I will do it. It shouldn't, as you said, personal తీసుకోకూడదు. It should be taken as an entertainment అంతే. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ జనరేషన్ యాక్టర్స్లో మీరు ఒక్కళ్ళే అలా చేయగలుగుతున్నారు, సో దట్స్ అప్రిషియబుల్. అంటే అది ఎందుకంటే మెంటలీ ఐఎమ్ 30, ఫిజికలీ ఐఎమ్ 20. సో ఐ ఎంజాయ్ ఇట్. సో ఇట్స్ నాట్ అ బిగ్, సో ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్ అంతే. సార్ డైరెక్టర్ గారు ఒకసారి సార్ ఎస్కేఎన్ స్పీచ్లు అంటున్నావా అని డైలాగ్ చెప్పించారు వెన్నెల కిషోర్ గారితో. అవును, ఏంటి ఆయన ఆయన స్పీచ్లు మీకు కూడా కూడా ఆయనే చెప్పారు. ఎస్కేఎన్ స్పీచ్ గురించి వెన్నెల కిషోర్ గారు చెప్పారు. మా సంబంధం ఓకే చేసాం. అంటే లేదు, ఫన్ అది. తర్వాత మేము యాక్చువల్లీ అనిల్ గారు మన సెన్సార్ అప్పుడు పంపించారు కూడా, ఎన్ఓసి కూడా తీసుకున్నాం మేము. సో నో ఇష్యూస్. అండ్ లేదు, అది ఇట్స్ ఫన్. అంటే అందరూ మన వాళ్ళే కదా. ఆయన ఆబ్వియస్గా మీకు తెలుసు ఆయన స్టేజ్ ఎక్కితే ఎలా మాడతారు అంతే. ఓకే అండి. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, సేవ్ ద డేట్, Jan 14th 5:49 నారీ నారీ నడుమ మురారి మిమ్మల్ని అందరినీ పలకరిస్తుంది. అండ్